హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి బీజేపీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పార్లమెంట్లో పాస్ చేసినప్పుడు నేను చేసిన వీడియోలో ఒక విషయం ఏం చెప్పానంటే, బీజేపీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేస్తుంది ప్రధానంగా రాజకీయ మోటివ్స్తో. దీని వెనకాతలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ ముస్లిం కంప్లీట్గా రెండు మతాలుగా డివిజన్ అయి ఓటు పోలరైజ్ అయ్యి హిందూ మతం యొక్క ఓట్లు గంపగుత్తుగా బీజేపీ తీసుకొని ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికలు గెలిచేదానికి ఈ ఓటుని ఈ పర్టికులర్ బిల్లుని తీసుకొచ్చి చట్టం చేసిందని చెప్పే ప్రయత్నం చేశాను. ఆ లైన్స్లోనే బీజేపీ చట్టం బిల్ పార్లమెంట్లో పాస్ చేసిన తర్వాత దానికి ప్రెసిడెంట్ అప్రూవల్ ఇచ్చేశారు. సో ఆ బిల్ కాస్త ఇప్పుడు చట్టం అయిపోయింది ప్రెసిడెంట్ అప్రూవల్ తర్వాత. అయితే బిల్ పాస్ చేసిన తర్వాత వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిమ్స్ బయటకు వచ్చి పెద్ద మొత్తంలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. సో ఆ ధర్నాల్లో కొద్దిమంది పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో ఈ పర్టికులర్ అంశాన్ని బీజేపీ ఒక పొలిటికల్గా మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తూ వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అపోజిషన్ లీడర్ సువేందు అధికారి యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ మినిస్టర్ వచ్చేసి సుకంత మజుందార్, వీళ్ళిద్దరు కలిసి ఇది కావాలని గొడవ మమతా బెనర్జీ గారు చేయిస్తున్నారు. అంటే దీనివల్ల హిందువులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. వెస్ట్ బెంగాల్లో మరీ ముఖ్యంగా ముర్షిదాబాద్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుంది. బీజేపీ గెలిచిన తర్వాత ఇలాంటి గుండాగిరి చేసేవాళ్ళని, ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ని, ఇలా వ్యాండలైజింగ్ చేసే గ్రూప్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా మేము కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది కంప్లీట్గా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చెప్పే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్. తర్వాత ఇది అయిపోయిన వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి లీడర్లైన రియాక్షన్ అయిపోయిన తర్వాత అసలు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఎక్కడో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ ఇది కంప్లీట్గా మమతా బెనర్జీ గారు కావాలని చేస్తున్నారు. అండ్ దీని వెనకాతల వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి శాంతి యాజ్ వెల్ యాజ్ రిలీజియస్ హార్మోనీని దెబ్బకొట్టేదానికి ఇది మమతా బెనర్జీ గారు ప్లాన్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ. సో ఆ బిల్లు ముస్లింల యొక్క హక్కులకి అగెనిస్ట్గా వెళ్తుందని భావించిన ముస్లిమ్స్ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసేదానికి కారణం ఎవరు? ఈ బిల్ తీసుకొచ్చినటువంటి బీజేపీ కదా. అయితే బీజేపీ బిల్ తీసుకొస్తే ముస్లిమ్స్ బయటకు వచ్చి గొడవ చేస్తుంటే వాళ్ళ హక్కులు కాలు రాశారు ఈ పర్టికులర్ చట్టం ద్వారా అనేసి, దానికి మమతా బెనర్జీ గారు కారణం ఎట్లా అవుతారు? సో నేను ఇంతకుముందు చెప్పాను, మమతా బెనర్జీ గారిని రాబోయే ఎన్నికల్లో ఇబ్బంది పెట్టేదానికి ఒకటి వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి టీచర్ రిక్రూట్మెంట్లో స్కామ్ జరిగిందనేసి కలకత్తా హైకోర్టు యాజ్ వెల్ యాజ్ సుప్రీంకోర్టు రెండిట్లో పర్టికులర్ టీచర్ రిక్రూట్మెంట్లో జరిగినటువంటి స్కామ్గా నిర్ధారించి మమతా బెనర్జీ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి పెద్ద అవినీతి అని ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క. ఇంకో పక్క ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ద్వారా బీజేపీ తీసుకొచ్చిన చట్టానికి అగెనిస్ట్గా ముస్లిమ్స్ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడితే దాన్ని మమతా బెనర్జీ గారు చేయిస్తున్నారని చెప్పేసి మమతా బెనర్జీ గారి మీద ఒక నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క అవినీతి ఆరోపణ, ఇంకో పక్క వచ్చేసి ఈ రిలీజియస్ పోలరైజేషన్. ఈ రెండు రకాలుగా వెస్ట్ బెంగాల్లో పొలిటికల్గా అడ్వాంటేజ్ పొంది రాబోయే 2026లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో బీజేపీ పాగా వేయాలని అయితే ప్లాన్ చేస్తుంది. అండ్ దీనికి కౌంటర్ చేసినటువంటి మమతా బెనర్జీ గారు ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని ఇంప్లిమెంట్ చేయను అనేసి ముస్లిం సామాజిక వర్గానికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు మమతా బెనర్జీ గారు. ఇంకో మాట మమతా బెనర్జీ గారు చెప్పింది ఏంటంటే, ఈ పర్టికులర్ ఏదైతే ఈ రిలీజియస్ సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందే పని చేస్తున్నాయి. అండ్ టీఎంసీగా లేదా మమతా బెనర్జీ గారు నాకైతే మత కలహాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే ఆశ దురాశ రెండూ లేవు నాకు అనేసి మమతా బెనర్జీ గారు బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో, ఇప్పుడు ముస్లిమ్స్ చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అంతలా ఇబ్బంది పెడుతుంది బీజేపీ వెస్ట్ బెంగాల్ చీఫ్కి యాజ్ వెల్ యాజ్ బీజేపీ వెస్ట్ బెంగాల్ అపోజిషన్ లీడర్కి యాజ్ వెల్ యాజ్ అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత బిశ్వ శర్మకి. మరి వీళ్ళు ఇంతలా వీళ్ళకి ఇంతలా ఇబ్బంది కలుగుతుంది ముస్లిమ్స్ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తుంటే, మహారాష్ట్రలో ఔరంగజేబ్
సమాధి సెంట్రిక్గా జరుగుతున్నటువంటి హిందూ ముస్లింల గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ సెంట్రిక్గా మాట్లాడే ప్రయత్నం ఏ బీజేపీ హేమంత బిశ్వ శర్మ చేయలేదు, సువేందు అధికారి చేయలేదు, లేకపోతే సుకాంత మజుందార్ కూడా చేయలేదు. అండ్ వీళ్ళు ఇంకొకటి, ఇప్పుడు ఇంతలా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ముస్లిమ్స్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే ఇది రిలీజియస్ హార్మోన్ దెబ్బకొట్టేలా లేకపోతే దేశంలో అశాంతి సృష్టించేలా చేస్తున్నారని చెప్పినటువంటి హేమంత బిశ్వ శర్మ రైతు నల్ల చట్టాలు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చినప్పుడు నెలల తరబడి ఢిల్లీ పరిసరాల్లో రైతులు దీక్షకు పూనుకొని దీక్షలు చేసినప్పుడు రైతులకు మద్దతుగా, రైతుల ఆందోళనకు మద్దతుగా మాట్లాడే ప్రయత్నం ఏ బీజేపీ లీడర్ కూడా ఎందుకు చేయలేదు? అంటే బీజేపీ ఏ చట్టం తీసుకొచ్చినా అది దేశహితం అనుకోవాలా? ఏ వర్గాలు ప్రొటెస్ట్ చేస్తున్నా వాళ్ళు అశాంతిని కోరుకుంటున్నారు లేకపోతే సమాజంలో రిలీజియస్ హార్మోన్ దెబ్బకొట్టేదానికి చేస్తున్నారని భావించాలా? బీజేపీ ఏ చట్టం, ఏ దిక్కుమాలిన చట్టం తీసుకొచ్చినా, అది రైతుల్ని మభ్యపెట్టే చట్టం తీసుకొచ్చినా, రైతాంగం యొక్క హక్కుల్ని కాలరాసే చట్టాలు తీసుకొచ్చినా, లేకపోతే దేశంలో ఏ వర్గం యొక్క హక్కుల్ని కంప్లీట్గా కాలరాసే చట్టాలు తీసుకొచ్చినా అది దేశహితం కోసం తీసుకొచ్చారని చెప్పేసి ప్రజలందరూ రోడ్డు మీదకి రాకుండా ఇళ్లలో కూర్చోవాలా. రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా ధర్నా చేస్తే మాత్రం వాళ్ళు రిలీజియస్ హార్మోన్ని దెబ్బకొట్టేలా చిత్రీకరించే ప్రయత్నం ఈ బీజేపీ చాలా పర్ఫెక్ట్గా చేసే ప్రయత్నం చేస్తుంది. నేను ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయినప్పుడే చెప్పాను, రాబోయే రోజుల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఈ చట్టాన్ని తీసుకొస్తుంది. మనం ఉత్తరప్రదేశ్ నుంచి మొదలుకుంటే బీహార్, వెస్ట్ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ అస్సాం, ఈ 4 రాష్ట్రాల్లో సైజబుల్ నెంబర్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ ఉంది. సో ఈ ముస్లిం పాపులేషన్ని ఒక బూచిగా చూపించి బీజేపీ పొలిటికల్ మైలేజ్ పొంది ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలవాలని ఒక కుట్ర ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ బీజేపీ చట్టాన్ని పాస్ చేసింది. చట్టం పాస్ చేసిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఒక చట్టాన్ని పాస్ చేసి ఆ చట్టం మీద క్యాంపెయిన్ చేసిన దాఖలాలు ఇండిపెండెంట్ ఇండియాలో ఎక్కడా జరగలేదు. బీజేపీ ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసిన తర్వాత ఈ యాక్ట్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడం మొదలు పెడతా ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఇదిగో మేము ముస్లింలకు హక్కుల యొక్క కాలు రాసే చట్టాన్ని మేము తీసుకొచ్చాము, అందుకని హిందువులు మాకు ఓట్లు వేయండి అని ఒక రకమైన రిలీజియస్ పోలరైజేషన్ తీసుకొచ్చి పొలిటికల్గా లబ్ధి పొందడం తప్ప పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత ఆ చట్టం మీద ప్రచారం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏమన్నా ఉందా? వీళ్లకు నిజంగా బీజేపీ వాళ్ళకు ముస్లిం సామాజిక వర్గానికి లేకపోతే ముస్లిం సమాజానికి మంచి చేసేదానికి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తే, నిజంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళు అందులో ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని పెంచేదానికి తీసుకొచ్చిన బిల్ అయితే దాని మీద క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం బీజేపీకి ఏం పట్టింది? ఒకసారి బిల్ పాస్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ చట్టం అయిపోయింది. చట్టం అయిపోయిన తర్వాత చట్టాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం బీజేపీకి ఏం పట్టింది? క్లియర్లీ ఇక్కడ పొలిటికల్ మోటివ్స్ ఉన్నావు కాబట్టి ఇక నుంచి 2-3 సంవత్సరాల పాటు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటూ హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కుదిరితే లోక్సభ ఎన్నికలప్పుడు కూడా ఈ పర్టికులర్ చట్టాన్ని ఒక బూచిగా చూపించేసి సమాజంలో కంప్లీట్ పోలరైజేషన్ తీసుకొచ్చి బీజేపీ పొలిటికల్గా లబ్ధి పొందాలనే కుట్ర ఉంది అనేది మాత్రం ముమ్మాటికి నిజం. నిజంగా ఇందులో పొలిటికల్గా కుట్ర లేకపోతే ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఒక జిల్లాలో ముస్లిమ్స్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే అస్సాం చీఫ్ మినిస్టర్కి దీని మీద స్పందించాల్సిన అవసరం ఏముంది? అదే అస్సాం చీఫ్ మినిస్టర్ మహారాష్ట్రలో ఔరంగజేబ్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి గొడవ మీద స్పందించలేదే. అదే అస్సాం చీఫ్ మినిస్టర్ రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు దీక్ష చేస్తూ ఉంటే రైతులకు సంఘీభావం తెలిపే ప్రయత్నం చేయలేదే. సో దీని వెనకాతల క్లియర్గా పొలిటికల్ మోటివ్ ఉంది. సో వెస్ట్ బెంగాల్ తర్వాత నెక్స్ట్ ఫేజ్లో జరిగేటువంటి ఎన్నికల్లో అస్సాం కూడా ఉంది కాబట్టి అస్సాంలో కూడా ఈ ఇష్యూని ఇంటాక్ట్గా ఉంచి, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఇంటాక్ట్గా ఉంచి అక్కడ పొలిటికల్గా మైలేజ్ పొందాలనే దురుద్దేశం హేమంత బిశ్వ శర్మకు ఉంది అక్కడ. అందుకనేసే ఈ పర్టికులర్ అంశం వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ ప్రొటెస్ట్ వెస్ట్ బెంగాల్లో జరిగిన దీన్ని అక్కడ పొలిటికల్గా మైలేజ్ పొందే ప్రయత్నంలో భాగంగా హేమంత బిశ్వ శర్మ దీని మీద స్పందించారు. ఇది బీజేపీ యొక్క ద్వంద్వ నీతి వెరీ వెరీ క్లియర్. వాళ్ళు ఏ చట్టం తీసుకొచ్చినా దాన్ని సమాజంలో చీలికలు తీసుకొచ్చి ఆ చీలికల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని తప్ప దేశంలో ఏ వర్గానికి మేలు చేసేదానికి భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ నడుపుతున్న ప్రభుత్వం అంతకంటే మంచి చేసేదానికి అక్కడ లేదు. వాళ్ళకు ఒకటే ఎజెండా, సమాజంలో చీలికలు తీసుకురావాలా, రాజకీయ లబ్ధి పొందాలి, ఆ రాజకీయంగా పొందిన అధికారంలోకి రావాలా. ఇదే బీజేపీ ఎజెండా. థ్యాంక్ యూ.